నమస్తే రామ్ లక్ష్మణ్ గారు. నమస్తే. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, వరల్డ్స్ ఫస్ట్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మీలో ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ నాకు తెలియదు, కానీ రామే లక్ష్మణ్, లక్ష్మణే రాముడు అనుకుంటాను. థ్యాంక్ యూ. అట్లా అనుకుంటాను. సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మా ప్రేక్షకులకి మీ పిరమిడ్ ఛానల్తో మీకున్న అవినాభావ సంబంధం గురించి ఈరోజు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మేము చెప్తానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. మీరు ఇప్పుడే సైరా మూవీ షూటింగ్ నుంచి వచ్చారని తెలిసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అమూల్యమైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము చాలా 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 కృతజ్ఞతలు చూపిస్తున్నాము. అండ్ మొదటిగా మీరు ఎక్కడ, మీ స్వస్థలం ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మా ఆడియన్స్కి కొంచెం చెప్తే. సరే, మేము చాలా సార్లు చెప్పాం కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పుగా చెప్పదు. మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం చిన్న గ్రామంలో మేము జన్మించాము. మేము 5 సంతానం. ఓకే. మేము లాస్ట్ సంతానంగా జన్మించాము. పేరు రామలక్ష్మి అని ఊరంతా పుట్టినరోజు పేరు పెట్టి పిలవడం జరిగింది. అలాగే మా చిన్న విలేజ్లో 20 ఇయర్స్ విలేజ్లో ఎక్స్ట్రా పనులు అన్నీ చదువు, స్కూల్కి వెళ్ళలేదు. ఎస్ఐ పనులు చేసుకున్న తర్వాత 20 ఇయర్స్ తర్వాత చెన్నై వెళ్ళటం జరిగింది సినీ ప్రపంచానికి. సినీ ప్రపంచాన్ని తీసుకెళ్ళి ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మమ్మల్ని సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆడికి వెళ్తే 87 మేము చెన్నై వెళ్ళటం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ మాకు సూర్యనారాయణ గురువు ఒకళ్ళు ఫైటర్గా అయితే ఆయనకి ఫైటర్గా ఉండేవాళ్ళు. ఈ దాని మార్గంలో ఆయన కొంచెం మమ్మల్ని ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది అనే ఒక మంచి రుచి అంటారు చూడు, ఏదైనా శాంపిల్ మనం కొట్టుకెళ్ళినప్పుడు మాది భలే ఉంటుంది అండి, రుచి చూడ చిన్న శాంపిల్ ఇస్తారు. అట్లాంటి ఒక శాంపిల్ మా లోపల ఆయన చెట్టు నాటాడు స్వామివారి మఠంలో. కానీ ఆ చెట్టు నాటినప్పుడు ఉంది కానీ మాకు ఈ ధ్యాన మార్గం గురించి కొంచెం అవగాహన అర్థమైంది, కానీ మా జీవితం ఎదుగుదలలో దీని మీద అంత గ్రిప్, అంత టైమింగ్ కేటాయించలేకపోయాం. దాని తర్వాత మేము 2001 హైదరాబాద్ ఫైట్ మాస్టర్ అయ్యి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని సినిమాల ఫైట్స్ వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు ఫేర్ అన్నీ వచ్చినాయి. కానీ అప్పుడు ఆయన నాటిన చెట్టు మాలో కొంచెం జీవితం అలాగా మా విలేజ్ నుంచి సినిమాకి వచ్చి, సినిమా నుంచి ఇలా వచ్చి దానిలో నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత సినిమా పేరు వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ అనుకున్నా ఈ ధ్యాన మార్గంలో వెళ్ళాలి, అసలు దీనిలో సత్యం ఏంటని తెలుసుకోవడం కోసం మేము పయనించాము. అప్పుడు విపాసన కోర్స్కి నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 10 days కోర్సు. అక్కడ తర్వాత అది నచ్చింది, అది ఆత్మ పయనం స్టార్ట్ అయింది. అక్కడ 40 days కోర్స్ చేయడం జరిగింది. అట్లా మా జీవిత పయనం స్టార్ట్ చేశాం. ఓకే. సో మీరు మీ గ్రామం నుంచి ఎప్పుడైతే సినిమా ప్రయాణం మొదలుపెట్టారో అప్పుడు మీ మనసులో ఎటువంటి ఒక భయం కానీ, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక తెలియని ఒక కొత్త ఫీల్డ్లోకి మీరు ప్రయాణం మొదలుపెట్టారు, అక్షరాభ్యాసం లేదు, ఎటువంటి ఇది లేనప్పుడు మిమ్మల్ని ఏమి నడిపించింది అటువైపుకి? ఏ కాన్ఫిడెన్స్తో మీరు సినిమా ప్రపంచం వైపుకి వెళ్ళటం జరిగింది? ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టరేషన్ అనేది కొంచెం మాలో ఒక కఠినమైన క్యారెక్టరేషన్ ఉండేది. చిన్న చిన్న అలుపాటికి, చిన్న చిన్న వాటికి కూడా మా మనసు అలా లొంగదనమాట. సత్యం వైపు బాగా నడిచేది. చిన్నప్పటి నుంచి కూడా పెద్దలంటే గౌరవం, ఒక పెద్ద దేవుడు భక్తి లేదు, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది గురువులు అంటే చాలా భయభక్తిగా ఉండేదన్నమాట. మమ్మల్ని ఆ ధైర్యమే, మా మీద ఉన్న నమ్మకమే, మేము సినిమా ప్రపంచంలో మేము గెలుస్తామనే ఒక చిన్న మా లోపల చిన్న ఒక ధైర్యం ఉండేది. నువ్వు అడిగిన మంచి క్వశ్చన్. ఏ ఇష్యూ లేకుండా అంత దూరం వెళ్తున్నప్పుడు మీ మనోభావం ఎలా ఉందని అడిగారు కదా. యాక్చువల్గా దానికంటే ముందు మా మనోభావాన్ని బలపరుచుకుంటారు ఒక సందర్భం జరిగింది, ఆ ధైర్యం పెంచడానికి. అదేంటంటే చిన్నవాళ్ళు మేము చెప్పడం జరిగింది. దాంట్లో మా ఊర్లో ఒక పెద్ద బండరాయి ఉండేది. అది మా మనసుని బలపరచడానికి కారణమైంది. బండరాయి ఉంటే ఊరు రచ్చబండ దగ్గర ఉంటుంది అనమాట. పెద్దలు అంటుండేవాళ్ళు అంతా. ఇప్పుడు పురాఘాతంలో అంతా దీన్ని లేపేవాళ్ళు, ఎట్లా జ్వరణాన్నం రాగి సగటు తినేవాళ్ళు లేపేవాళ్ళు, అనంత ఫిజిక్ ఉండేవాళ్ళు లేపేవాళ్ళు అని అంటుండేవాళ్ళు. ఇది ఎందుకు మనం ఎందుకు లేపకూడదు అనే ఒక సంకల్పం వచ్చింది మాకు. వచ్చినప్పుడు మేము ఇలా పోయి కదిలి చూస్తే చాలా కష్టంగా ఉంది, అది చాలా హెవీగా ఉంది. అప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే మాకు ఒక విశ్వాసం ఉండేది. ఆంజనేయ స్వామి అయినా భక్తి కొంచెం ఉండేది. చిన్నప్పుడు మేము ఒక తిన్నాలకు పోయి రూపాయి బిళ్ళ కొనుక్కొని ఇక్కడ కట్టుకొని, పావలాకి బిళ్ళ కట్టుకొని ఎక్కడ ఏదైనా చేస్తాడు ఆంజనేయ స్వామి అని పని చేస్తాడు, శక్తి ఇస్తాడనే ఒక విశ్వాసం మాలో ఉండేది చిన్నప్పుడు. ఆ బండని మేము
దేవుడి మీద ఒక విశ్వాసంతో ఆ బండను మేము 1 year ప్రాక్టీస్ చేసి ఇట్లాగా సంక్రాంతి సందర్భంగా మేము ఈ బండను ఇట్లా లేపేస్తామని మేము అందరికి ఊరికి చెప్పాం. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అది ఎట్లా లేపుతారు మీరు, ఎప్పుడూ లేపిన పురాతన లేపారు, మీరు ఎలా లేపుతారు ఏంటి అని అందరం ఆశ్చర్యపోయారు. కానీ అదే సంక్రాంతికి మేము ఇద్దరం కలిసి ఆ బండను అట్లా లేపేసారు. అప్పుడు మాకు ఒక తెలియని ఇన్నరకు ధైర్యం వచ్చింది. ఏదైనా మనిషి తలుచుకుంటే ఒక కార్యం మీద మనస్ఫూర్తి విశ్వాసం కానీ పెట్టి దాన్ని అంకిత భావంతో కానీ చేస్తే మనకు అపజయం జరగదు, జయం జరుగుద్దన్న ఒక మనస్సంకల్పం, మన ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో మేము చెన్నై వెళ్తున్నప్పుడు కూడా మనం వెళ్ళేది సత్యమైన మనస్ఫూర్తిగా చేస్తే మనకు అపజయం జరగదన్న ఒక ధైర్యంతో దాన్ని నంది పలికాము. అప్పుడు కూడా పెద్ద భయం అంటే లొకేషన్స్ భాష తెలియని ఏరియాకి వెళ్తున్న భయమే కానీ ఓడిపోతున్న భయం అనేది మాలో ఉండలా. ఏదైనా సాధించగలం అన్న ఒక నమ్మకంతో ధైర్యంగా వెళ్ళాము. ఆ ధైర్యమే ఇంత దూరం ఈ స్థాయికి మిమ్మల్ని ఇవాళ నిలబెట్టింది. సినిమా ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టి వాటికి ఎన్ని సంవత్సరాలు? అంటే 86 పైన స్టార్ట్ చేసాం. 86 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 86 30 ప్లస్ అవుతుంది. 31, 32 అట్లా రేంజీలో 30 సంవత్సరాలు మా సినిమా జీవితం పైన. 20 సంవత్సరాలు మా ఊర్లో వ్యవసాయం విలేజ్ మా అనుభవం. సినిమా ప్రపంచంలో 30 సంవత్సరాలు మా అనుభవం. ఇప్పుడు మాకు టోటల్గా మొన్న August 10th మా బర్త్డే అని మేము 53 మా ఏజ్. కానీ అసలు అట్లాగా 53 లాగా అసలు లేరు. సో వాటి గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సినిమా ప్రపంచం అనేది ఒక భూమండలాన్ని కనుక తీసుకుంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అని 2 ఉంటాయి. సినిమా ప్రపంచం నార్త్ పోల్ అయితే స్పిరిచువాలిటీ అనేది కంప్లీట్ ఆపోజిట్ సౌత్ పోల్ కింద మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా రంగులమయం, ఇదంతా ఒక డిఫరెంట్ వరల్డ్. స్పిరిచువాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్. అటు నుంచి ఇటుకి మీ ప్రయాణం ఎట్లాగా సాగింది? ఎట్లాగా మీరు ఇటువైపు అడుగులు వేశారు? ఒక సినిమా స్టార్ట్ చేశారంటే ఒక క్లైమాక్స్ అనేది ప్రతిపదానికి ఉంటుంది. అప్పుడు ఒక సినిమా ఒక ఫినిషింగ్ అనే ఒక అర్థం ఉంటుంది. మాకు ఈ ధ్యాన మార్గంలో రావడానికి కారణం కూడా ఒక క్లైమాక్స్ కావాలి. సినిమా మా జీవితాన్ని మేము ఊర్లో చిన్నప్పుడు ఊర్లో పొలం పనులు చేస్తున్నా కానీ ప్రతి క్షణాన్ని మేము గమనిస్తూ వస్తూ ఉంటాం. మా సినిమాని రామలక్ష్మణ్ అనే సినిమాకి క్లైమాక్స్ ఏంటి అంటే మా ఇద్దరిలో సందేహం వస్తుండేది అప్పుడప్పుడు. దానికి సినిమా క్లైమాక్స్ ఉంటే కదా సినిమా ఫినిషింగ్ అనేది. అంటే ఆ క్లైమాక్స్ కొన్ని విధాలుగా ఉండకుండా ఒక మంచి ఆనందమైన క్లైమాక్స్గా ఉండాలి. ఆనందంగా శుభకార్యంగా జరగాలి. క్లైమాక్స్ చూసి ఆ ఫినిషింగ్లోనే ఒక ఫినిషింగ్లో ఆనందంగా గొప్ప సినిమా ఫినిష్ అయ్యి శుభం అని పడ్డప్పుడు 10 నిమిషాలు థియేటర్కి వెళ్తున్న వాళ్ళందరూ మనోవేదంగా మాట్లాడుకుని ఎవరంతా వాళ్ళు తలంచుకుని వెళ్తుంటే ఆ సినిమా అంత హృదయాన్ని కరిగించి ఉంటుంది, అత్తుకుంది. అలాగే మా రామలక్ష్మణ్ అనే సినిమా అది ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది మనకు తెలియదు. బతికిన అన్నాళ్ళు ఆ జీవితం పయనం చేసిన అన్నాళ్ళు మా విలేజ్ స్టార్ట్ అయినప్పుడు కానీ మా సినిమా అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి క్షణం ఇలా వెళ్తున్నాం సినిమా ప్రపంచంలోకి వచ్చాం. డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చినాయి, ప్రతిక్షలు వచ్చినాయి. కానీ ఇది శాశ్వతం కాదనేది మాకు ఒక అవగాహన మా గుండెల్లో చెబుతూ ఉండేది. ఆకలి అయినప్పుడు బాగా అన్నం కడుపు నిండా ఉంది కానీ అన్నం గురించి ఆలోచించాలి. డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, కానీ ఏదో మాలో ఒక వెళ్తే అనేది ఒకటి ఉండేది. అది ఏంటి? అన్ని పుష్కలంగా వచ్చిన తర్వాత ఆటలు ఆనందంగా ఎంజాయ్ చేయాలి కదా. ఆటలు ఆనందం మాకు ఆగపడుతుంది. అశాశ్వత అన్న సంగతి అర్థమవుతుంది. బట్ శాశ్వత అయింది ఏదో ఒకటి ఉంది అనేది మా అంతర ప్రయాణంలో జరుగుతూ ఉంది. కాబట్టి అది ఏది? కొన్నాళ్ళు డబ్బు అని గుర్తుపడ్డాం, కొన్నాళ్ళు పేరు అని గుర్తుపడ్డాం, కొన్నాళ్ళు తిండి భోగాలని గుర్తుపడ్డాం. బట్ ఏది కూడా తిన్న తర్వాత తిన్నాము మళ్ళీ రేపటికి అడుగుతుంది. ఒక స్టేజ్ మీద సన్మానం చేస్తున్నారు, ఈ సన్మానం అయిపోయినామంటే ఇంకో సన్మానం కోసం కోరుతుంది. అంటే ఇదేంటి? అది ఒక జరిగినామంటే శాశ్వతంగా ఏది ఉంటుందా? బట్ శాశ్వత అయింది ఏదో ఒకటి ఉంది. ఎస్, అది కానీ మనం నేర్చుకుంటే ఇక ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఒక సత్యం ఒకటి చూడు, అదే ఇదని తెలుసుకున్నాం. అందుకని దీని వైపు బలంగా పయనించడం మొదలుపెట్టి ఇక్కడ మా గురువులు సుభాష్పతి గారి కలవటం. మాకు రోజుకి 24 గంటలు అంటే మేము 2గా డివైడ్ చేసుకున్నాం. 12 గంటలు
మా ఫ్యామిలీకి కానీ ఈ దేహ పోషణకు కానీ ఒక 12 గంటలు ఉపయోగిద్దాం. ఆ తర్వాత 12 గంటలు అసలు మనం ఎవరిమి, మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాము, అసలు మనుషులంతా ఏంటి, ఈ ప్రాణులన్నీ ఏంటి, అసలు ఏంటి భూమి ఏంటి, గాలి ఏంటి, నీరేంటి, అసలు ఏంటి ఇన్ని అని. పుడతాము చచ్చిపోవటమేనా, పిల్లల గంటము పెళ్లి చేసుకోవటం నువ్వు ముసలోడు అవటమేనా, అసలు దీనికన్నా పరిష్కారం ఉందా అనేది మా అంతరాత్మలో జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత 12 గంటలు ఈ అన్వేషణ మీద మేము ఉంటాం. కొంతమంది గురువుల దగ్గర మేము వెళ్తాం. సత్యసాయి ధ్యాన మండలి భిక్షమి గురి గారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ అన్ని కోర్స్ చేసాము. తర్వాత మంతత్తెర రాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫుడ్ సెక్షన్, ఫుడ్ ఎలా తినాలి, వెజిటేరియన్ గురించి ఎలా అని ఆయన దగ్గర కోర్స్ చేసుకున్నాం. తర్వాత మన పిరమిడ్ సంస్థ అధినేత బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర రావడం జరిగింది. కర్తాల్లోకి వెళ్ళి మా దగ్గర అన్ని అలవాట్లు ఏంటి కూడా మాకు కొంచెం పెద్దగా చిన్నప్పటి నుంచి సిగరెట్, బీడీ, కాఫీ అలాంటి అలవాటు లేదు. కానీ నాన్ వెజ్ అనేది కొంచెం మాలో చిన్నప్పటి నుంచి కొంచెం మా నాన్నగారు బాగా మమ్మల్ని అంటే అది తింటే శక్తి ఉంటుంది, బలం ఉంటుందని ఒక చిన్న అవగాహన మాలో నూరిపోసింది జరిగింది. ఈ ధ్యానవారం చేస్తూ కూడా ఇది మానుకుంటే మన లోపల శక్తి తగ్గిపోద్దేమో, ఇంత ఉత్సాహం ఉండమేమో అని మాలో కొన్నాళ్ళు భయం ఉండేది. కానీ ఈ పిరమిడ్ సంస్థలో మేము వచ్చిన తర్వాత, పిరమిడ్ మాస్టర్స్ గురువుల మధ్యలో మేము తిరిగిన తర్వాత మాకు తెలియకుండా ఆటోమేటిక్గా ఈ నాన్ వెజ్ మీద ఒక మాకు విరక్తి భావం వచ్చేసి ఒకే రోజు ఇద్దరం కూర్చొని ఈ రోజు నుంచి నాన్ వెజ్ మనం తినకూడదు, మన గొంతులో ప్రాణం ఉండగా ఇంకో ప్రాణాన్ని మనం తీయటానికి అది అర్హత లేదని ఆ రోజు సత్యం వేసుకొని మాకు ఇప్పుడు మాకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years అయింది. హ్యాపీగా ఆనందంగా ఎంతో ముందు కంటే ఆరోగ్యంగా ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ ఏంటి ఇంత రహస్యంగా ఇంత హెల్తీగా ఉంటారు ఏంటి అని మమ్మల్ని అడుగుతున్న డైరెక్టర్లు అంతా అడుగుతుంటే దాని రహస్యం ఏంటంటే ఈ ధ్యానమేను, తినే ఆహారం ఏను అనేది మాకు అర్థమైంది. ఆహారంలో అద్భుతమైన శక్తి ఉంది, అద్భుతమైన ఒక మనశ్శాంతి ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేది మేము ఆ సత్యం మేము తెలుసుకున్నాం. మాకు తెలిసినంత కూడా సినీ ప్రపంచంలో అందరికీ సత్యాన్ని మేము ఒక ఆదర్శనీయంగా సినిమా ప్రపంచంలో ఉండాలని చెప్పాలని మేము తెలుసుకున్నాం. ఈ పిరమిడ్ మాస్టర్ వాళ్ళు పుణ్య ఫలమే మమ్మల్ని ఈ మార్గాన్ని మమ్మల్ని నడిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. తర్వాత మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానంలో ఉంటారు, ఎన్ని గంటలు అంటే రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటారా లేదంటే ఎట్లాగా? మీరు చాలా మంది అంటుంటారు రెగ్యులర్గా ధ్యానం చేయాలి, రెగ్యులర్గా అన్నం తింటున్నప్పుడు రెగ్యులర్గా ధ్యానం చేయాలి. మన అన్నం తినేది ఎందుకు? ఈ దేహం మన పోషణ కోసం మనం చేస్తున్న పనులకు హుషారుగా ఉండాలి అని ఆహారం తీసుకుంటాం. అలాగే ధ్యానం అనేది ఏంటంటే మన మనస్సు మన దగ్గరే ఉండి మన చెప్పిన మాట వింటూ మన చేస్తున్న పని మీద 100% ఆపట్ పెట్టడానికి కోసం ఈ ధ్యానం అనే తిండి ప్రతి క్షణం పెట్టాలి. ఈ దేహం నడటానికి ఆహారం ఎంత ముఖ్యమో ఈ మనసు మన చెప్పు చేతల్లో మనం ఉండటానికి కోసం ధ్యానం అనేది అంత ముఖ్యం. ఏ రోజైనా మేము ఆహారం లేకుండా ఉంటామేమో కానీ ధ్యానం చేయకుండా మటుకు ఉండటానికి లేదు అని సత్యాన్ని మేము నిర్ణయించుకున్నాం. అంత స్ట్రాంగ్గా పిచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆహారం లేకపోయినా పర్లేదు కానీ ధ్యానం లేకుండా మటుకు మేము ఉండము. ప్రతి క్షణం ధ్యానంలోనే ఉంటాము. నడుస్తున్న నడకలో, చూపులో, ఇనే మాటలో, మాట్లాడే నడకలో ప్రతి క్షణం ధ్యానాన్ని ఇమడిస్తూ. ఎందుకంటే చాలామంది అంటుంటారు ధ్యానానికి మాకు సమయం కుదరట్లేదండి, కొంచెం బిజీగా ఉన్నామంటే అంటుంటారు. అది వాళ్ళని ఏమార్చుకున్నట్టు. ధ్యానం అంటే కూర్చొని చేయవచ్చు కానీ నువ్వు చేస్తున్న ప్రతి క్షణాన్ని ధ్యానంగా మార్చుకోవచ్చు అనే సత్యాన్ని మేము అనుభవం మేము తెలుసుకున్నాం. అంటే యాక్చువల్గా మార్నింగ్ మా దినసరిగా ధ్యానం చేశారు మీరు అడిగినట్టు చెప్తున్నాం. మేము మార్నింగ్ 3 o'clock లేస్తాం. మార్నింగ్ 3 o'clock లేచి ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తాగి ఇటు లైట్లో హాల్లో కూర్చుంటున్నాం. ఫస్ట్ సైలెన్స్లో మనంతా అసలు ఏంటి అసలు మన పీస్ ఆఫ్ మైండ్ కూర్చొని ఆ తర్వాత 1.5 hour 2 hours మెడిటేషన్ చేస్తాం. మంచి బ్రహ్మముహూర్తంలో ప్రశాంత ప్లేస్లో. మాకు ఈ మార్నింగ్ 3 o'clock లేచిన ధ్యానం బట్టి ఏ రోజు మిస్ అవ్వదు. ఎందుకంటే డేలో ఎవరికైనా మన కాల్ షీట్ డేట్ ఇవ్వచ్చు కానీ నైట్ అనేది మనకే కదా, మనకే కాబట్టి ఆ రోజు బట్టి మిస్ చేస్తాం. అందుకని చాలా మంది ధ్యానం పిరమిడ్ మాస్టర్స్కి చాలా మంది అంటుంటారు మాకు సమయం కుదరట్లేదని. నైట్ అంతా 6 to 6 నీదే కదా. అవును. ఎంత నిద్రని మేము ఏం చేస్తున్నాం అంటే నిద్రనే పనిమ్మ ఎక్కడ డాప్ చేయకుండా నిద్ర సమయాన్ని మేము తగ్గించుకున్నాం. నిద్ర సమయాన్ని మేము 9 hours పడుకున్న నిద్రని 5 hours తీసుకొచ్చుకున్నాం. అంటే మేము లెస్ చేసుకొని ధ్యానానికి ఉపయోగిస్తున్నాం దాన్ని.
దాన్ని. అది మాకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఇంత ఆనందంగా, ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఏంటంటే చాలామంది అంటే చాలా డబ్బు పేరు వచ్చిన వాళ్ళే ఉంటారు, కానీ ఆరోగ్యం చాలామంది క్షీణించిపోయింది, మనసు స్థితిగతులు చాలామంది క్షీణించిపోయింది. పేరు వచ్చిందనుకో, ఆరోగ్యం లేకపోతే ఏంది? నెక్స్ట్ పేరు ఉంది, ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి లేకపోతే ఏంది? కాబట్టి ఎన్ని ఉండా అల్లు నోట్లో శని ఉన్నట్టు అన్నీ ఉండాది ముఖ్యం కాదు. అన్నీ ఉండా కానీ ఇది ఒక్కడ ధ్యానం లేకపోతే అది మొత్తం సున్నా. కాబట్టి ధ్యానమే మిన్న అనే సత్యాన్ని మేము గమనించాం గురువుల దగ్గర. చాలా అడగండి. మంచి విషయం. తర్వాత ప్రతి మనిషి మధ్య, ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఇద్దరు ఎంత ట్విన్స్ అయినప్పటికీ కూడా మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? వస్తే వాటిని ధ్యాన మార్గంలో పరిష్కరించుకోవటం జరిగిందా, లేదంటే ఎట్లా? అసలు ఇప్పుడు మీరు బ్లాక్ డ్రెస్లో నా ముందు ఇట్లా ఉన్నారు, అసలు ఈ రోజు బ్లాక్ వేసుకోవాలి లేదంటే రేపు రెడ్ వేసుకోవాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకవేళ కొన్నిసార్లు నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అప్పుడు మీలో ఎవరు తగ్గుతారు? అసలు దీన్ని మీరు ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? అడగట్లేదే, నువ్వు ఫస్ట్ టైం మమ్మల్ని నెమ్మదిపుతున్నావు. ఏంటంటే ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకులు, నా దేవుళ్ళందరూ కూడా చెప్పబోయేది ఏంటంటే, అవతాలోళ్ళు ఏదో మనకు చేస్తారు, అవతాలోళ్ళు మనం ప్రేమించాలి, అవతాలోళ్ళు లేదు మనం లేదు అనే ప్రతి మనిషికి అవగాహన, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవతాలోళ్ళు ఏదో చేస్తారనేది కంటే మనం ఏం చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. మాకు తెలిసిన అనుభవం ప్రకారం మీ ఇద్దరు ఉంటారు కారణం కూడా. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పాలంటే, మా అసిస్టెంట్ ఒక 2-3 అరటిపళ్ళు కానీ, జామ పళ్ళు కానీ, అరటిపళ్ళు కానీ ప్లేట్లు తీసుకొస్తాడు. ఫస్ట్ మేము ఎదురు ఉన్నప్పుడు చేయి పెట్టినప్పుడు చూస్తాం ప్లేట్లో ఏదైనా చిన్నదిగా కొంచెం డ్యామేజీగా ఉన్నదాన్ని ఫస్ట్ తీసుకుంటాను నేను. మంచిది అనేది లాస్ట్ వదిలేస్తాను. ఒక కారులో ముందు ఎక్కబోయేటప్పుడు నేను వెళ్ళానంటే నేను వెనక కూర్చుంటా. ముందు దొరికిన అవకాశాన్ని మనం వెనక్కి తీసుకుంటాం. నేను వెనక్కి వచ్చినప్పుడు ముందు ఇస్తాం. ఏదైనా ఆకలి అయింది, అన్నం తినాలనుకున్నప్పుడు నేను తినను, బెదర్ వచ్చిన తర్వాత నేను తింటాను. ఎందుకంటే ఇది కూడా ప్రతిదానికి కూడా మనం ఏదన్నా ఒకరిని త్యాగం చేస్తే కానీ ఆ బంధిత్వం అది ఉంటుంది తప్ప ప్రతివాళ్ళు వాళ్ళు చేయాలనే ఎక్స్పెక్టేషన్ తోటి మనం బుట్టలో పట్టడానికి కారణమైంది. అందుకని ఈరోజు నాకు నచ్చపోయినా కానీ తమ్ముడు బెదర్ బట్టలు తీసాడంటే నేను వేసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. అది అన్నదమ్ములు కావచ్చు, అసిపెట్టి వైపు కావచ్చు, ఒక బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం కలిసి ఉండాలంటే మనం ఏదో కొంచెం జాగ్రత్త చేయాలి. ఆ జాగ్రత్త చేసినందువల్లే ప్రతి క్షణం ఏదో నాకు తెలియని కోపం, నా రక్షణలో ఒక తెలియని కోపం ఎమోషన్ వచ్చేసింది, సరే బెదర్ ఏదో ఎమోషనల్ అయ్యాడు అని చెప్పి వాడు తగ్గుంటాడు. సరే వాడికి ఏదో కోపం ఎమోషన్ వచ్చింది, వాడికి ఏదో కోపం వచ్చింది, ఈ క్షణం నేనేం చేయలేను కదా, వాడిదే కదా అని చెప్పి నేను సైలెన్స్ ఉంటాను. ఇట్లా కోపాన్ని కోపాడేటప్పుడు నేను సైలెన్స్ ఉన్నప్పుడు, నేను కోపాడేటప్పుడు వాడు సైలెన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి బ్యాలెన్స్ చేసుకుంటూ మా జీవితం పైన సాగిస్తున్నాము. ఈరోజు వీటన్నిటికీ ముఖ్య కారణం అంటే మాకు ధ్యాన మార్గం రాకముందు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా చిన్న ఉండేది. అంటే పెద్దగా ఇది చిన్నవి. కానీ ధ్యాన మార్గం వైపు మేము పయనించిన తర్వాత, ధ్యాన బలంగా పట్టుకున్న తర్వాత అలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా మిస్ అయిపోయి హ్యాపీగా బెదరని కోపాడుతున్నప్పుడు నాకు ఇంతకుముందు బాధ వచ్చేది, ఇప్పుడు నవ్వు వస్తుంది. నేను కోపాడుతున్నప్పుడు బెదరలాగా నేను ఒకవేళ బెంగళూరులో కూడా మళ్ళీ నేను చేత ఒక షార్ట్ దగ్గర చెప్తుంటే బాగా సీరియస్ అయ్యాను. కానీ అలా చూస్తున్నాడు వాడు నన్ను, నేను తిట్టేవాడు నాకు అర్థం కాలేదు, నాకు ఆటోమేటిక్గా నేను తగ్గిపోయాను అనమాట. అంటే ధ్యాన మార్గం మహత్యం, ధ్యాన బలము ఈ ఉండే 4 రోజులకి ఎందుకు గొడవలు, పాకులాటలు, ఈ తెరకి కొన్ని రోజులే పయనం కాబట్టి అనే ఒక సత్యాన్ని అర్థమైన తర్వాత కోపతాపాలు, చిరాకులు, నాది నీది, నాది ఎక్కువ నీ తక్కువ, అసలు ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది అంతర్ప్రయాణం చేస్తే అర్థమవుతుంది, అంతా ఒకటేనని. చాలా మంచి సమాధానం. ఆఖరిగా లాస్ట్గా ఒక క్వశ్చన్ అండి. రాబోయే కాలంలో భారతదేశం ఒక మహాశక్తిగా ఎదగబోతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉన్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఈ యువతకి మీరు మీ లైఫ్లోంచి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా?
ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదువు 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 అంటూ, చదువు తర్వాత మంచి ఉద్యోగం అంటూ, ఇట్లాగే ఒక మెకానికల్గా ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా లైఫ్ పట్ల ఏదో ఒక మూస పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. అట్లాంటి యువతకి మీరు, తల్లిదండ్రులకి మీరేమన్నా మంచి, మా పిరమిడ్ ఛానల్ ద్వారా మంచి మెసేజ్ ఏమన్నా? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఈ ప్రపంచం చాలామంది యువకులు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో ప్రపంచం మొత్తం చూస్తున్నారు. సెల్ ఫోన్ ఆపరేట్ ఎలా చేయాలి అనే టెక్నాలజీ తెలుసుకున్నారు. కానీ ఈ దేహాన్ని ఎలా ఉపయోగించాలనే, ఎలా ఆపరేట్ చేయాలన్న సంగతి మర్చిపోయి ఇప్పుడు తెలుసుకోలేకపోతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్గా కుంగిపోయి సూసైడ్ చేసుకొని నా జీవితం వేస్ట్ ఎందుకు అంటున్నారంటే ఈ దేహంలో ఉన్న గొప్పతనాన్ని యువత కనిపెట్టలేకపోయారు కొంతమంది. అందుకని ప్రతి మనిషి యువకులకు నేను చెప్పబోయేది ఏంటంటే, నువ్వు బిజినెస్లో ఓడిపోవచ్చు, నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, అమ్మా నన్ను నేను పట్టుకోపోవచ్చు, కానీ ఈ రోజంతా నువ్వు ఏదో అయిపోవచ్చు. నీ కోసం అంటూ రేపు అనే రోజు పుడుతుంది, ప్రతిరోజు ఉదయిస్తుంది. జీవితం మొత్తం కంప్లీట్ మర్చిపోయి రేపు అనే ఉదయాన్ని ఫ్రెష్గా ఉదయించే సూర్యుడిలాగా ఫ్రెష్గా నీ మనసుని ఫ్రెష్గా తయారు చేసుకొని నీ కొత్త జీవితాన్ని ఇంకో జీవితం నీ మలుసుకునే ప్రతిరోజు అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. దాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి మనిషి కూడా చెప్పే సలహా యువకులకి. ఇంకోటి ఏంటంటే యువకులు కూడా ప్రతి మనిషి ఆనందం 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 అని చెప్పి చెడు చేస్తున్నాళ్ళకి ఎమ్మడిపడి వెళ్తూ దుఃఖంలో ఇరుక్కుంటాం. యువకులకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రతి మనిషి కూడా ఏదో ఎదగాలి, ఏదో సాధించాలి అనేది ప్రతి మనిషి ఒక గోల్ ఉంటుంది. ఎదగాలనుకునే గోల్ 100% ఉంటే దాన్ని ఎదగటానికి ఆచరణం అనే ఒక పద్ధతిని చూడు, దాన్ని 0 స్టేజ్లో పెట్టుకుంటున్నాడు. 5% ఫాలో అవుతున్నాడు. ఎదగాల, మన ఒక స్టేజ్కి ఎదగాలంటే 100% నేను కష్టపడాలి. ఆ పర్సెంట్ వదిలేసి ఎదగాలని కోరి 100% ఉంటుంది, దాని ఆచరణ 10% ఉంటుంది. అక్కడ పప్పులో కాలేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. అందుకని ఎదగాలనుకునే కోరిక నీలో 100% ఉంటే దాని ఆచరణ 100% పెడితే తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యం చేరతావని సత్యాన్ని మేము అనుభవకారం చెబుతున్నాం. ఎందుకంటే ఎక్కడో విలేజ్లో పుట్టి మారుమూల గ్రామంలో పుట్టిన మేము ఏలుముద్రగాళ్ళని, అసలు ఏదో అంటే ఆ పక్కన సున్నా పెడితే అర్థం తెలియని మేమే ఈ స్టేజ్కి ఎదిగామంటే ఈ ప్రపంచం ఎంతో మంది తెలివిగల యువకులు, చదువుకున్న గొప్ప మహానుభావులు వాళ్ళు ఇంకెంత స్టేజ్కి వెళ్ళొచ్చు. వాళ్ళ జీవితంలో ఎందుకు వెనకబడి ఉంటారు అంటే లక్ష్యం వైపు అనుకునే కోరిక ఉంది కానీ ఆచరణలు తగ్గింది. అందుకని ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు, ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం పంచువాలిటీ మేము తెలుసుకున్నారు. తర్వాత ఇంకొకటి నిధులు కూడా చెప్పాలంటే, ఒక కంప్యూటర్ కొనుక్కున్నారు. ఆ కంప్యూటర్ కొన్న తర్వాత దాన్ని ఆపరేట్ చేయటం తెలియలా. అప్పుడు తెలియనప్పుడు ఏంటంటే ఒక కంప్యూటర్ ఆపరేట్ చేసి తెలియనప్పుడు ఇంకొకళ్ళు దాన్ని కనిపెట్టింది ఎవరు, లేదా దానికి సీనియర్స్ ఎవరు ఫాలో అవుతుందో దాన్ని అనేది తెలుసుకోవచ్చు. కంప్యూటర్ తెలియలేదని తీసి నెలలు పగలగొట్టారు అనుకో, దాన్ని అడిగాను అనుకో, ఎవరు మీరు అలా చెప్పాను, ఎంత ఏదో తక్కువ తనం అది. తెలియని దాన్ని తెలుసుకోవడం కోసం చెప్పడం కోసం ఎంతోమంది గురువులు ఉన్నారు, కనిపెట్టిన ఉన్నారు. అట్లాగే ఈ దేహం అనే ఒక అద్భుతమైన కంప్యూటర్, దీన్ని తెలియలేదని దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆపరేట్ చేయడం తెలియకపోతే సూసైడ్ చేసుకోవటం, చచ్చిపోవటం వల్ల అది చాలా సీపుతనం. అర్థమైందా? కాబట్టి దీన్ని ఆపరేట్ చేయడం కోసం మహా గురువులు, ఇప్పుడు సుభాష్ పత్రి లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది గురువులు ఉన్నారు. కాబట్టి నాకెందుకో కోపంగా ఉంది, నాకెందుకు చిరాగ్గా ఉంది, నాకెందుకు బాధగా ఉంది, ఏది అర్థం కావట్లేదు అని కుంగిపోయేదానికంటే కూడా ఎంతో మంది ఆనందం ఉన్న గురువులు ఎవరి దగ్గరికి పోయి తెలుసుకుంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయడంలో వాళ్ళు బంగారం వాళ్ళు చెబుతారు. దీన్ని ఎలా అప్పుడు దీన్ని ఆనందంగా ఓపెన్ చేయొచ్చు, ఆనందంగా దీన్ని మనం ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి అలాంటి అద్భుతమైన మన దేహం ఎన్నో జన్మల సుకృత బలమే ఈ దేహం రావటం. అంటే అన్ని జీవరాశుల్లో కంటే మానవుడు అతి ఉత్తముడు అంటారు మహానుభావులు. కాబట్టి ఈ దేహం దొరకటం ఎంతో అదృష్టంగా భావించి దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవటం కోసం గురువుల దగ్గరికి వెళ్ళి ఈ ధ్యాన మార్గాన్ని పయనిస్తే దీన్ని మహా అద్భుతంగా వాడొచ్చు అన్న సంగతి మేము తెలుసుకున్నాం ధ్యానం ద్వారా. సో ధ్యానము, సత్య అన్వేషణ, శాకాహారము ద్వారా
ఎంతో ఉన్నత స్థితికి మీరు చేరుకున్నారని, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలను మా ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. మంచి మేము చాలా ఇంటర్వ్యూలు మాట్లాడుతూ ఉంటాము కాబట్టి నువ్వు అడిగే క్వశ్చన్స్ మా హృదయాన్ని కరిగించింది. ఇన్నర్ ఫీలింగ్ నుంచి అంటే బాగా హృదయం కరిగించిన మాటలు చెప్పారు. వెరీ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.